గ్రామంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. జిల్లా పశు వైద్యశాల కార్యాలయంలో జిల్లా పశు వైద్య అధికారి, వైద్య శాఖ సిబ్బంది, పాడి రైతులు కలిసి కార్యాలయ ఆవరణను శుభ్రం చేశారు. ప్లాస్టిక్ రహిత కార్యాలయంగా తీర్చిదిద్దడానికి నిర్ణయించినట్లుగా తెలిపారు. కార్యాలయంలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కవర్స్ ను నిషేధించామన్నారు జిల్లా పశు వైద్య శాఖ అధికారి ఎన్ చిన్న నరసింహులు. ప్రతి ఒక్కరూ పేపర్, జ్యూట్ బ్యాగ్లను వినియోగించాలని కోరారు. ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగిగా మనం ఖచ్చితంగా పాటించాలా. రేపటి నుండి మన క్యాంపస్ వరకు, మన క్యాంపస్లో ఉన్న టాప్ వరకు ఖచ్చితంగా నేను సర్ప్రైజ్ విజిట్ వస్తాను, మీ టేబుల్స్ పైన చూస్తాను, మీ ఆఫీసులో చెక్ చేస్తాను. ఎక్కడైనా ప్లాస్టిక్ బాటిల్ కనిపిస్తే మాత్రం డెఫినెట్గా మీకు మెమో ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రభుత్వ ఆదేశం. ప్లాస్టిక్ బాటిల్ ఎట్టి పరిస్థితుల్లో వాడదు. అదేవిధంగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మన ఇళ్లలో కూడా ఈ ప్లాస్టిక్ బాటిల్స్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిల్ వాడతాం. సరే, ప్లాస్టిక్ బకెట్లు వాడతాం, ప్రాబ్లం లేదు. ప్లాస్టిక్ మగ్స్ వాడతాము, ప్రాబ్లం లేదు. అదే ఎక్కువ వాడుకుంటూ ఉంటాం కాబట్టి ఇళ్లలో అది వాడుకోవచ్చు. కానీ ఇలాంటి బాటిళ్ళు మాత్రం వాడతాం. రెండవది, బయటికి మార్కెట్కి వెళ్ళేప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఏ జూటుతో తయారు చేసినటువంటి బ్యాగులు తీసుకెళ్ళాలి, లేదంటే కాటన్ బ్యాగులు తీసుకెళ్ళాలి. వాటిల్లోనే మనం కూరగాయలు తెచ్చుకోవాలి. పక్కనే మనకు